ప్రస్తుతం అయితే మనము కుర్చీ తాతకు చాలా సన్నిహితుడు. కుర్చీ తాతతో చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి దగ్గర మనం ఉన్నాము. అతను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, కుర్చీ తాత గురించి మీకేం తెలుసు? కుర్చీ తాతకు మీకు ఎప్పుడు పరిచయం అసలు? నమస్కారం. నా పేరు ఫిలిం నగర్ శ్రీనివాస్. చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే కుర్చీ తాత నాకు ఫస్ట్ నుంచి కుర్చీ తాత అంటే ఎప్పుడు కలవాలని అనుకునేవాడిని. ఒకరోజు నేను అప్పుడు ఆటో డ్రైవింగ్ చేస్తూ పోతుంటే ఇసుగూడ బస్సు కాడ రోడ్డు దాటుతున్నాడు. వెంటనే ఆపి ఆటోలో ఎక్కించుకొని నమస్కారం, నేను నీ అభిమాని అని మాట్లాడాను. ఆ రోజు నుంచి పరిచయం. ఇంకా ఎప్పుడు ఒక ఇసుగూడ బస్ స్టాప్లో ఇంకా తర్వాత యూసుఫ్పూర్లో బస్ స్టాండ్లో పడుకుంటే లేపుకపోయి వైజాగ్ సత్యదారికి తీసుకుపోయినా. ఆ రోజు వైజాగ్ సత్యదారికి తీసుకుపోయి కుర్చీ తాత అంటే ఆయన కూడా కుర్చీ తాత గురించి తెలుసు కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి వైజాగ్ సత్య కూడా చాలా ఇంటర్వ్యూలు తీసుకుపోయాడు. కుర్చీ తాత చాలా మంచివాడు. ఊకే ఒకటే మాట చెప్పేవాడు, పేదవాళ్ళకి, న్యాయమైన మనుషులకి న్యాయం లేదు, ఆడపిల్లల జోలికి ఎవరు పోవద్దు, లవ్ వేస్ట్ అని రెండు మాటలు ఎక్కువ చెప్పేవాడు. లవ్ అసలు వద్దు, అరేంజ్ మ్యారేజ్ మాత్రమే చేసుకోండి అని ఎప్పుడు ఒక్క మంచి మాట చెప్పేవాడు. ఈ కుర్చీ మడత పెట్టి దానికి డబ్బులు ఇప్పించిన వైజాగ్ సత్య గారు అప్పుడు అంతా మంచిగా ఉండేది. కాకపోతే ఈయన ఏంటంటే తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా వీళ్ళ అమ్మగారు, వైజాగ్ సత్య వీళ్ళు, మన కుర్చీ దత్త భార్య, వీళ్ళందరూ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి మంచిగా చేయించారు. కొన్ని రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత మంచిగా అయిన తర్వాత బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. ఎవరైనా కలిసినా సరే తాగడమే అడిగేవాడు. అదొక్క పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను కలిసినంటే శ్రీనివాస్ తాత అన్న అంట, నేను కాలపాష అన్న చాదా అంటే లేదు నేను నాకు చేతనైతే అన్నాడు. సరే మంది ఇప్పిస్తుందా అంటే వస్తాడు. అంటే ఆయనకు అడాప్ట్ అయిపోయాడు, మొత్తం మందుకు అడాప్ట్ అయిపోయి. వాస్తవంగా మందు లేకపోతే ఇప్పుడు కుర్చీ తాత ఇంకా 20 సంవత్సరాలనే బతికేవాడు. ఆ మందు వల్ల ఆయన గట్టి మనిషి, స్టాండర్డ్ మనిషి. ఈ వడదెబ్బ తగలడం వల్ల వెంటనే నీళ్లు తాగిపించారని అంటున్నారు కదా. వడదెబ్బ తగిలినప్పుడు పడిపోయినప్పుడు వెంటనే నీళ్ళు తాగిపోయద్దు. అతనికి చల్ల గాలి ఇస్తూ చిన్నగా నీళ్లు ఇట్లా తడపాలి, కానీ టకటక నీళ్ళు తడిపితే మాత్రం ఇలాంటి ప్రమాదం వస్తుంది. దయచేసి ఎవరైనా చెప్తున్నా, వడదెబ్బ తాగగానే గుటగుట నీళ్ళు మాత్రం తాగిపోయద్దు. ఇంకొకటి, కుర్చీ తాత చాలా మంచివాడు. ఎవ్వరికి ఇంత ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయనకు అవసరమైతే అడుక్కునేవాడు, నాకు రూపాయి ఇవ్వండి. ఆయనకు మెయిన్ వీక్నెస్ తాగడం ఒక్కటే. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కలిసారు మీరు? నాకు మొన్న ఇప్పుడు దాదాపు ఒక నెల రోజులు మంచి అదే ఇక్కడ యూసుఫ్పూర్ చెక్ పోస్ట్ కాడ కలిసిండు. అన్న చేదా ఉందా అంటే నాకు శాతనైతులే అన్నాడు. సరే నీకేంటో కావాలని, సరే నేను ఇప్పిస్తుంది అంటే నాకు ఇష్టం లేదు వాస్తవంగా. నాకు తాగడానికి ఏమైనా 20 రూపాయలు ఇచ్చిపో అన్నాడు. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఇచ్చిపో అంటే నేను డబ్బులు ఇవ్వను, కానీ నీకు ఏం కావాలో నాకు తెలుసు అంటే సరే ఇప్పి అంటే అక్కడ ఒక డబ్బా ఇచ్చిండు. ఒక డబ్బా తీసుకుపోయి అక్కడ ఇది ఏమంటారు, ఒకటి ఉంది యేసుగూడ చౌరస్తాలో బార్ ఉంటుంది. ఆ 90 ఒక డబ్బాలో వేస్తే తీసుకొని ఆ రోడ్డు మీద కూర్చొని తాగిండు. ఇక ఆ రోజు ఇక నాకు బాధ అనిపించింది. ఇక అన్న ఇట్లా తాగొద్దన్న అంటే ఇక కృష్ణకాంత్ పార్క్ పోతున్నా అని చెప్పినాను. నేను వస్తాను, మరి ఆటో బుక్ చేయాలంటే డబ్బులు లేవు అన్న అంటే ఇక మరి ఆయన అక్కడనే ఉన్నాడు. వైజాగ్ సత్య ఆ రోజు మహబూబ్నగర్ పోయిండు. ఫోన్ చేస్తే మెల్లగా ఇంటికి పంపి శ్రీనివాస్ అని చెప్పిండు. ఇక నేనేమో కృష్ణకాంత్ పార్క్ పోయినా, ఆయన అక్కడే ఉన్నాడు ఆ రోజు. సో మరి కుర్చీ తాత ఆరోగ్య పరిస్థితులు బాగాలేకనే ఈ విధంగా జరిగిందంటారా? ఆయన స్టాండర్డ్ మనిషి. ఈ తాగడం వల్ల ఒకటి, అన్నం సరిగ్గా తినడు, తాగడం ఒక్కటి, సిగరెట్, బ్రిస్టల్ సిగరెట్. ఆయనకు మెయిన్ అలవాటు ఓసి 90 ఒక బ్రిస్టల్ సిగరెట్ తాగిండంటే కథం. ఇక నీళ్ళు ఎక్కువ తాగడు, అన్నం ఎక్కువ తినడు. ఆయన వాస్తవంగా స్టాండర్డ్ పర్సన్. కానీ ఆయన మంచిగా ఉండి ఇంకా అంది బాగుంటే ఆయనకు మంచి అవకాశం వచ్చింది. మరి ఇప్పటి వరకు ఎవరన్నా అంటే యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, సోషల్ మీడియాలో స్టార్ అయిన వాళ్ళు, ఆయన పట్టుకున్న చాలా మంది ఉన్నారు. మరి ఇంతవరకు ఆయన బాగానే వాడుకున్నారు, కానీ ఎవరన్నా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు ఇమ్రాన్ కొంచెం ముందుకు వచ్చినట్టు తెలిసింది నాకైతే. ఇమ్రాన్ భాయ్ అని ఉంటాడు కదా, ఆయన కొంచెం సాయం చేస్తాడు. ఎందుకంటే కుర్చీ తాత మీద ఆయనకు అభిమానం ఉంటుంది, నాకు తెలుసు. వైజాగ్ సత్య కూడా ఒకవేళ సొంతంగా ఆయన ఎంతో కొంత చేస్తాడు. ఇంకా ఎవరితోనైనా చేపించే అవకాశం కూడా వైజాగ్ సత్య చేస్తాడని నాకు నమ్మకం. ఎందుకంటే కుర్చీ తాతకు వైజాగ్ సత్యకు కొంచెం బాండింగ్ ఉంది. ఎందుకంటే కుర్చీ తాతను తీసుకుపోయి ఎన్నో ఇంటర్వ్యూలు ఇప్పించిన సందర్భాలు వైజాగ్ సత్య చేశాడు. దీనివల్ల వైజాగ్ సత్య ఏమైనా అంటే ఆయన సొంతంగా ఆయన దగ్గర కూడా ఏం లేదు.
వైజాగ్ సత్య హెల్ప్ చేద్దామంటే ఆయన దగ్గర లక్షల కోట్లు ఏం లేవు. ఆయన ఏదో చిన్న కిరాయి తీసుకొని ఉంటున్నాడు వైజాగ్ సత్య కూడా. కాకపోతే హెల్పింగ్ నేచర్ ఉంది వైజాగ్ సత్య గారు. యూట్యూబ్ ఛానల్ తీసుకుపోయి ఇంటర్వ్యూలు కూడా చేసిరు కదా, ఆ. వాళ్ళు ఎవరు కూడా సహకరించలేరా ఆర్థికంగా? ఇచ్చిర్రు 1000-2000 ఇస్తారు. 1000-2000 కన్నా ఎవరు ఏమున్నా కొంచెమే వ్యూస్ వస్తాయి కదా, 1,00,000-2 లక్షలు వచ్చినా వీళ్ళు తీసుకుపోయినప్పుడు వైజాగ్ సత్య తీసుకపోతే 1000-2000 ఇస్తే అప్పుడు మనం తీసుకుంటాడు. 2 రోజులు 3 రోజులు తాగుతాడు. మళ్ళీ 4 రోజుల దాకా ఎవరు ఇంటర్వ్యూ పోడు, పిలిచినా పోడు. ఈయన ఏంటంటే 1500-1000 రూపాయలు ఉన్నాయంటే ఇంకా ఇంటర్వ్యూ పోడు. ఇంకా తాగడం కూర్చోవడం. మరి ఇంట్లో ఇస్తాడో ఇయ్యడో మనకు కూడా తెలియదు. దానివల్లనే ఆయన కొంచెం నెగిటివ్ తెచ్చుకున్నాడు. ఆయన వాస్తవంగా ఆయనకు మంచి మార్కు వచ్చినప్పుడు, మంచి పవర్ఫుల్ పేరు కుర్చీ తాత అంటే మంచి ఒక బ్రాండ్ ఏర్పడ్డప్పుడు ఆయన మంచిగా డ్రెస్ వేసుకొని ఆ తాగడం తక్కువ చేసుకొని ఇంటికి వచ్చినాక తాగుతా అయిపో. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూలకు విలువంగానే పోయి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి, లేదంటే సినిమాలకు అవకాశం తమన్ గారు అప్పుడు ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో రమ్మంటే పోలే. ఈయన ఏదో చిన్న వేషం ఇద్దాము అని చూశారనంట వాళ్ళు. కానీ ఈయన మాట మాట్లాడితే నాకు చేతనైతే అంటాడు, మంది ఆయనకు మాత్రం మాట గట్టిగా మాట్లాడుతాడు. ఈయనకు కొన్ని మైనస్లు చేయడం వల్లే ఆయనకు ఇట్లా ప్రాబ్లం వచ్చినాయి. ఆయన కరెక్ట్గా ఉండి సంపాదించుకొని ఆయన పేరుతోని ఆయన డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు చాలా ఉండే. నేను ఎన్నోసార్లు చెప్పిన, అన్న ఎందుకన్నా మంచి పేరు ఉంది కదా, నేను డ్రెస్ కొనిస్తాను కూడా చెప్పిన మొన్న కలిసినప్పుడు. అన్న నాకు జీతం రాలన్నా, జీతం వచ్చినాక నేను డ్రైవర్ చేస్తాను, జీతం వచ్చినాక కొనిస్తాను అన్న. నువ్వు నీ ఇష్టం శ్రీనివాస్, నువ్వు నీ గుణం నాకు తెలుసు అనేవాడు. ఇంకా జీతం పోగా డ్యూటీ పోయింది నాది, ఇంకా ఏం కొనిలేకపోయినా. నేను మాత్రం ఏం చేసినా ఎప్పుడు 150 తప్ప ఏం సాయం చేయలేదు, నిజం చెప్తున్నా. మరి గుంటూరు కారం సినిమాలో ఆయన డైలాగులు వాడుకోవడం జరిగింది. మరి అంటే అక్కడికి ఎవరు అంటే తమను పిలిపించుకున్నాడా, ఎవరి ద్వారా? వైజాగ్ సత్యనే ద్వారానే తమను పిలిపించిన తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చిరని పుకార్లు మాత్రం వచ్చినాయి. నాకు కుర్చీ తాత చెప్పడం జరిగింది, 20,000 నాకు ఇచ్చారు. అది కూడా అమ్మ తీసుకున్నారు, కొన్ని నాకు మళ్ళీ నేను తీసుకున్నాను, తాగడానికే సరిపోయినాయి. 20,000 ఇచ్చారు కుర్చీ తాతకు అని అన్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చినని పుకార్లు వచ్చినాయి. వాస్తవం ఎవరికి ఇచ్చారో ఏంటో మనకు తెలియదు. కుర్చీ తాతకు అందినవి మాత్రం 20,000 వరకే వాళ్ళ కుటుంబానికి అందినాయని నాకు తెలిసిన సమాచారం. సో ఇప్పటి వరకు ఎవరన్నా సినిమా వాళ్ళు ఎవరైనా స్పందించారా ఇట్లా కుర్చీ తాత గురించి? ఇట్లా అంటే ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఈయన ఆ విధంగా సహకరించింది కదా డైలాగ్తో, మరి వాళ్ళ మూవీ బృందం నుంచి ఎవరైనా ఇప్పటి వరకు ఫోన్లు చేయడం కానీ ఇట్లా ఏమన్నా జరిగింది? ఇంతవరకు అయితే ఎవరు ఫోన్లు చేయలేదు. ఈ కుర్చీ తాత అయితే ఈయన పిలవగానే స్పందించి అందరితో మంచిగా మాట్లాడుంటే ఇంకా చాలా మంచి ఫ్యాన్స్ ఏర్పడే వాళ్ళు, ఇంకా ఇతనికి గౌరవం దక్కేది, ప్లస్ డబ్బు కూడా వచ్చేది. ఇతను ఏంటంటే పిలిచిన తొందరగా రెస్పాండ్ కాడు. ఒకవేళ వైజాగ్ సత్య గారు పిలిస్తే ఆయన దగ్గరుండి ఆయనకు ముందు అన్నీ ఇప్పించి కారులో కానీ ఆటోలో కానీ తీసుకపోతే వెళ్ళేవాడు. అది కూడా ఆయనకు ఇష్టం అయితేనే, లేదంటే రానుపో అనేవాడు. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు దాదాపుగా వైజాగ్ సత్య ఇంకా ఇమ్రాన్ భాయ్ అనే యూట్యూబర్ ఉంటాడు కదా, ఇమ్రాన్ భాయ్ అనే యూట్యూబర్ కూడా ఆయన చాలా ఫేమస్. ఆయన ప్రస్తుతం ఇక్కడ అయితే ఒక 30,000 రూపీస్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది, కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు. దాంతోపాటు వైజాగ్ సత్య ఏదో టెంట్ కార్యక్రమాలు ఇట్లాంటి బాక్సులు పెట్టించడం, టెంట్ ఏర్పాటు చేయడం ఇక్కడ తన పార్థివ దేహానికి, ఈ కార్యక్రమాలు సత్య చూసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అయితే కుర్చీ తాత తను గత కొంతకాలంగా అయితే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళ సన్నిహితులు కూడా అదే చెప్తా ఉన్నారు, స్నేహితులు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ చెప్పే ఒకటే మాట, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కాస్త మద్యపానం ఎక్కువగా తీసుకునేవాడు, అందుకోసమని ఇట్లా అకస్మాత్తుగా ఈ విధంగా ఎండలో తిరిగేవాడు కాబట్టి ఎండ దెబ్బ కూడా తగిలి ఈ విధంగా అవ్వడం జరిగింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది.